మొత్తం ఇప్పేసారు రెక్టాంగులర్ మాట్లాడు అటు కూర్చోండి తర్వాత ఉంటుంది కొంచెం థ్యాంక్ యూ. మీ గురించి మనం మాట్లాడినాం. రండి దేనికోసం మాట్లాడతారు? చెప్పాలా అవుట్ అయిపోయి రోడ్డున్నా కపిల్ అయిపోయి రోడ్డు తండ్రి నాకు కొడుతూ ఉంటారు. స్టేట్ అథారిటీ ఆఫ్ ఇండియా. స్టేట్ ఆఫ్ ఇండియా. మాకు సిరిసిల్ల ఖాళీ గ్రౌండే ఒక పునాది లెక్కదని మేము వాడుకోవడం జరిగింది. దాదాపు అప్పుడు ఆ గ్రౌండ్ కూడా అప్పుడు సరిగా లేకపోతే కూడా దాదాపు ఒక 300 టిప్పులు మట్టి కొట్టుకుంటూ కూడా దాన్ని మేము సద్వినియోగం చేసుకున్నాము. అప్పుడు ఉన్నటువంటి కలెక్టర్ గారు, ఎస్పీ గారు వారు కూడా స్పోర్ట్స్ లేకుండా కాబట్టి మరి ఇప్పుడు వచ్చినటువంటి గౌరవ కలెక్టర్ గారు కూడా మరి మా కార్తీక్ చెప్పినట్టు 100% చేస్తారు కాబట్టి ఆ నమ్మకం కొద్ది మాకు మరి మహేంద్ర గారు కానీ చిరణ గారు కూడా నిర్ణయం చెప్పడం జరిగింది. అన్న ఇది మనకు సరిపోదు, ఖచ్చితంగా మహబూబ్నగర్ డిస్టిక్లో 8 ఎకరాలు ఇచ్చారు కాబట్టి మాకు కూడా ఒక 8 ఎకరాలు స్థలం కేటాయిస్తే చాలా సంతోషం అన్న అని చెప్పడం జరిగింది. రేపు వచ్చిన తర్వాత మాట్లాడదామన్నా అని చెప్పారు. దయచేసి మా క్రీడాకారులు చూసి మరి ఎందుకంటే 20 సంవత్సరాలు మాకు స్టేడియం లేదు కాబట్టి సిరిసిల్ల వెంబడి అనేది కలిపి ఉన్నాయి కాబట్టి 14 మండలాలు ఉన్నది కాబట్టి దీన్ని చాలామంది ఇక్కడ క్రీడాకారులు ఉన్నారన్న. మన అండర్ 14, అండర్ 16, అండర్ 17 వాళ్ళు అందరూ ఉన్నారు కాబట్టి ఈ కోచ్లు కూడా రోజు ఇక్కడ డైలీ 200 మంది కూడా కోచింగ్ ఇవ్వడం జరుగుతుందన్న క్యాంప్ ఇక్కడ వెంబడాలో కూడా క్యాంప్ జరుగుతుందన్న. మరి దీన్ని ఉపయోగించుకొని మీరు ఖచ్చితంగా మాకు ఒక 8 ఎకరాలు స్థలం కేటాయించాలని కలెక్టర్ ఆఫీసర్గా మేము ప్రత్యేకంగా కోరుకున్నాం అన్న. జై తెలంగాణ. సో ఒక చిన్న మాట నుంచి స్టార్ట్ చేస్తాం. మీకు తెలుస్తూ ఉంటాయి, ఈయన ఓన్లీ చదివారు, ఎప్పుడైనా స్పోర్ట్స్ ఆడలేదు అట్లా లేదు. నేను స్వయంగా స్పోర్ట్స్ పర్సన్ అయినా. సో నేను స్వయంగా వచ్చి ఇక్కడ చెక్ చేసిన ఈ పిచ్ 22 యార్డ్స్ ఉందా లేదా, మొత్తం అటువైపు ఇటువైపు 100 యార్డ్స్ ఉందా లేదా, ఆల్ బౌండరీ వెరీ 100 యార్డ్స్ ఉందా లేదా. దీని తర్వాత శాటిలైట్ మ్యాపింగ్తో ఇది ఇవ్వడం జరిగింది. ఇంకా ఒకటి ఏమంటే మీ అందరు అవగాహన కోసం చెప్తున్నా, ఈ కరకట్ట ఉంది సార్, అక్కడ చెక్ డ్యామ్ కనిపిస్తుంది కదా, ఈ చెక్ డ్యామ్ నుంచి బ్రిడ్జ్ వరకు ఒక కరకట్ట ఇంతకుముందు శాంక్షన్ అయినాయి సార్ 20 crores. అది ఆగి ఉండేది. ఆగిన తర్వాత ఇప్పుడే కొత్తగా అది శాంక్షన్ చేయడం జరిగింది. అక్కడ నుంచి ఇరిగేషన్ అడ్వైజర్ గారు మాకు ఫోన్ చేసి ఇమీడియట్లీ శాంక్షన్ చేయాలి. సో ఆ లైన్లో వస్తుంది సార్, అక్కడ ముందు లైన్లో వస్తుంది. ఆ లైన్లో వచ్చిన తర్వాత ఈ మొత్తం మనం మెజర్మెంట్ తీసుకున్నాం ఒక సర్కులర్ దీని మీద దాదాపుగా 6 acres వస్తున్నాం. ఆ 6 acres వచ్చిన తర్వాత నేను దీని మీద నా సహమతి ఇచ్చినాను. ఓకే, సో మీరు దీనికోసం एकदम పరేషాన్ కాకండి. మీరు ఫస్ట్ ఈ టెన్నిస్ బాల్ నుంచి క్రికెట్ ఆడడం బంద్ చేయండి. ఓకే, మీరు డ్యూస్ బాల్తో ఆడాలి. దీనికి ఫ్యూచర్ ఉంటుంది, ఈ టెన్నిస్ బాల్కి ఫ్యూచర్ లేదు సార్. సో దయచేసి మీరు ఎక్కడైనా కోచింగ్ ఇస్తే కూడా డ్యూస్ బాల్తో ఇవ్వాలి. బోత్ రెడ్ అండ్ వైట్, స్వింగ్, రివర్స్ స్వింగ్ అన్నీ నేర్పియాలి ప్లేయర్స్. అది మా మొక్కు ఫోకస్ ఉండాలి. సో అట్లా చేస్తూ ఈ ల్యాండ్ విషయం నా పైన వదిలేసేయండి. కలెక్టరేట్ దగ్గర ఏం ల్యాండ్ లేదు, అది ఆల్రెడీ కోర్టుకి ఇవ్వడం జరిగింది సార్. సో అక్కడ ల్యాండ్ లేనే లేదు. సో మా ఆడియో గారితో కూడా ఏమి అంటే సర్కులర్ ఫ్యాషన్లో ఎల్ఆర్డిపేటలో కూడా ఇచ్చాము ఇంతకుముందు సార్, ఇండోర్ స్టేడియంకి 5 acres ఇచ్చాము.
అక్కడ క్రికెట్ స్టేడియం మీరు 6 acres ఆ కరకట్ట వైపు నుంచి తీసుకొని మా సంఘాలు క్రికెట్ సంఘాలు ఎవరెవరు ఉంటారు వాళ్ళకి చూపియండి. దాదాపుగా 2000 మెంబర్స్ సిట్టింగ్ కూడా అక్కడ వస్తుంది సార్. సో సరిపోతాయి. మాకు ల్యాండ్ ప్రాబ్లం లేదు. కావాలంటే 408 పెద్దూరులో నేను 20 acres ఇవ్వచ్చు. కానీ యాక్సెసిబిలిటీ కూడా ఒక మేజర్ ఫ్యాక్టర్. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క స్కూల్ నుంచి వచ్చిన పిల్లలు ఉన్నారు, వాళ్ళకి దగ్గర ఉండాలి. మినీ స్టేడియం అటువైపు ఉంది కదా, ఒక షాప్ కూడా ఆప్షన్ కాలేదు. సార్ అక్కడ షాప్ ఉంది, ఆప్షన్ కాలేదు. సో అంత దూరంలో పెడితే ఎవరికి లాభం జరగదు. సో అదే ఆలోచనతో ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు క్రికెట్ స్టేడియం వచ్చిన తర్వాత వెంటనే మీకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ నుంచి కూడా సార్ ఆమోదం వచ్చింది. మాకు ఇక్కడ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు హామీ కూర్చి మీరు అందరూ మాట్లాడండి, మీకు మ్యాప్ చూపించడం జరుగుతుంది. అండ్ దయచేసి మీరు అది చూస్తూ మాకు హామీ ఇవ్వండి. ఇమీడియట్లీ విల్ ఇనాగరేషన్ కూడా పెట్టేస్తాం. దీని మీద ఏం లేదు. ఫస్ట్ మీ పిచ్ అయిపోతే మీరు స్టార్ట్ చేయవచ్చు ఈ కోచింగ్. ఇప్పుడు మీకు ఏం కనిపిస్తున్నాయి, ఇటు అటు ఉన్నాయి, లెవెల్స్ సరిగా లేదు. కరకట్ట వచ్చిన తర్వాత ఫిల్లింగ్ అయిన తర్వాత పెద్దగా మీకు కనిపిస్తాయి. ఓకే, సో అది ఊహాగానాలు మీరు నమ్మకండి దయచేసి. అండ్ ఇక్కడ మాకు కొంచెం సపోర్ట్ చేసి ఇక్కడ మీరు విప్ గారు ఉన్నారు, మహేందర్ రెడ్డి గారు ఉన్నారు, ఇంకా అందరూ ఉన్నారు. కాబట్టి మీరు దయచేసి అది చూసి మాకు ఒకసారి హామీ ఇవ్వండి. ఒక పునాది పడడానికి ఒక ఆస్కారం ఏర్పడేది. వాళ్ళ ఎన్నో రోజుల నుంచి అప్పుడా ఎదురు చూస్తున్న దానికి ఒక ఆరంభం ఇవ్వడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది. ఇవాళ ఎక్కడైతే క్రికెట్ స్టేడియానికి కావలసిన అంగు ఆర్భాటం ఏర్పాటు చేయడానికి ఎంత స్థలం అవసరమో మనం చెప్పాల్సింది కాదు. క్రీడాకారులు, క్రీడా నైపుణ్యం గల వ్యక్తులు, ఇంజనీర్లు వాటిని డిసైడ్ చేస్తారు. ఎంత తక్కువ ప్లేస్లు ఉన్నా కానీ ఇప్పుడు హిల్లీ ఏరియాలకు పోతాం మనం. ఇక్కడంటే స్థలం ఉన్నట్టు మీకు అవపడుతుంది కావచ్చు. స్థలం ప్లేస్లకు పోతే హిమాచల్ ప్రదేశ్, షిమ్లాకు అటు ఇటు పోతే ఎంత ఉంటుంది, ఎకరం ఉంటుంది. అందులో నుంచి కూడా అనేక మంది క్రీడాకారులు బయటకు వస్తారు. ఇక నైపుణ్యత అనేది నువ్వు ఆడేదాన్ని బట్టి ఉంటుంది, ప్లేస్ను బట్టి కాదు కదా. ఎంత ప్లేస్ ఇచ్చిన దాని ముఖ్యం కాదు. ఇవాళ నువ్వు ఆడే నైపుణ్యతను బట్టి, నీ తీసుకునే కోచింగ్ను బట్టి, నీ యొక్క డెడికేషన్, నేను ఎంత గట్టిగా కఠోరంగా నేను దీన్ని ప్రాక్టీస్ చేస్తాను, ఏ విధంగా నేను సాధించుతా పట్టుదలతో పనిచేసినప్పుడు ఇవన్నీ సాధ్యమవుతాయి. 5 ఎకరాల 3 ఎకరాల 8 ఎకరాలు కాదు, ప్రజలకు అనుగుణంగా ఉండాలి, అందుబాటులో ఉండాలి. ఇవాళ సిరిసిల్ల ప్రాంతంలో ఇవాళ ఎక్కడ లేని విధంగా ఇక్కడ వాలీబాల్ కోచింగ్ ఇక్కడే ఉన్నారు రామదాస్ గారు. వాలీబాల్ కోచింగ్ స్టార్ట్ అయింది. ఇక్కడ నేషనల్ ప్లేయర్స్ని కూడా సిరిసిల్ల వాలీబాల్ అకాడమీ నుంచి మనం ఇవ్వడం జరుగుతుంది. ఉమెన్ వాలీబాల్ కూడా మనం ఇక్కడ కోచింగ్ సెంటర్ ఉంది. త్వరలోనే ఆర్చరీకి కూడా ఇక్కడ మనం ఒక అకాడమీని స్థాపించుకోబోతున్నాం. గౌరవ చైర్మన్ గారు, కలెక్టర్ గారు ఆధ్వర్యంలో ఆర్చరీని ఆది శ్రీనివాస్ గారు దానికి శాశ్వత ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని కూడా ఆర్చరీ అకాడమీ మనం చేస్తున్నాం. అంటే ఒక్కొక్క దాన్ని మెట్టును సాధించుకుంటూ పోవాలి. గమ్యాన్ని కాని దాన్ని ముందు పెట్టుకొని ఇలా ఎంతో ఎప్పటికో వస్తాను ఊహించుకున్నాడు కాదు. ఇవాళ నాకు 10 ఎకరాల 8 ఎకరాల 12 ఎకరాల ఊరవుతారు పోతే 18 ఎకరాలు వస్తుంది. 18 ఎకరాలు కట్టుకుంటే లాభం ఏంది? మనం జనం కూడా అడిగిపోవాలి కదా. జనావాసాల మధ్యలో స్థలం ఉండాలి, వాళ్ళ అనుగుణంగా ఉండాలి. ఇలా పెద్దలు కలెక్టర్ గారు ఏం చెప్పారంటే ఇక్కడ ఇంచుమించు 4 నుంచి 4.5 ఎకరాలు ఇక్కడ దొరుకుతుంది. క్రికెట్ స్టేడియం నిర్మించుకోవడానికి ఇది అనుగుణంగా సరిపోతుంది. ఒకవేళ నిజంగానే సరిపోదు అనుకున్నప్పుడు ఇచ్చి కూడా వేస్ట్ కదా. వారు కూడా ఆలోచిస్తారు కదా, ఇది ఇవ్వాలా ఇవ్వద్దా అనేది ఆలోచిస్తారు కదా. ఇచ్చి కూడా వేస్ట్ అయితే కూడా వారు కూడా ఆలోచిస్తారు కదా. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా ఒకటే ఆలోచించాలి. వాళ్ళ ఇవాళ ఒక పని ప్రారంభమవుతుంది, ఒక స్టెప్ ముందుకు పోతుంది. వాళ్ళ పోతున్నప్పుడు దానికి మనం అందరం కూడా అనుకూలంగా పోయి తర్వాత దానికి అనుగుణంగా ఇంకేమైనా మార్పులు చేర్పులు ఉంటే చేసుకునేదానికి పెరుగుతున్నప్పుడు పెరిగిందనుకోండి, ఇంకా సామర్థ్యం పెరిగిందనుకోండి. ఇక్కడ మీరు అన్నట్టు 1000 మంది 100 మంది కోచింగ్ వచ్చిందనుకోండి, సరిపోలేదనుకోండి బయటికి పోదాం. ఇంక బయటికి ఎక్కడ పోయి తీసుకుందాం. ముందుగానే ఇలా పిల్ల ఉట్టక ముందే కుల్ల ఉట్ట పెట్టినట్టు ఇవాళ మనం ముందుగానే ఆరంభ శూరత్వం నుంచి తర్వాత వెల్లకిల పడితే ఏం లాభం? ఇవాళ ఉన్నంతలో సర్దుకొని దాన్ని మనం తీసుకోవాలని చెప్పి మీరు అందరూ కూడా దీన్ని సౌహృదయంతో మొదటి నుంచి కూడా మేము అంటుంది ఒకటే, 5 ఎకరాలు అయితే అనుగుణంగా ఉంటుంది, 5 ఎకరాలు సరిపోతుంది. కలెక్టర్ గారు ఏమన్నారంటే 4.5 ఎకరాలు మీరు అన్న దిశగా ఇక్కడ వెళ్తుంది. ఇక్కడ ఈ స్థలం అంతా కూడా తీసినట్టయితే 4.5 ఎకరాలు వెళ్తుంది. అటు ఇటు చూసినా కానీ 5 ఎకరాలకు ఇంచుమించు అటు ఇటు జరుగుతుంది అని వారు చెప్పడం జరిగింది. వాళ్ళ ఇంకోటి జనావాసాలకు దగ్గర ఉంటుంది, పక్కనే ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది, మంచి స్వచ్ఛమైన గాలి వస్తుంది. ఇవాళ టెంపుల్స్ ఉన్నాయి, పక్కనే మార్కెట్ ఉంది, ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి జనావాసాలకు దగ్గర ఉంటుందని చెప్పి దీన్ని వారికి వారుగా స్వయంగా దీన్ని పర్యవేక్షించి దీన్ని వారు చెప్పడం జరిగింది. వాళ్ళ మీరు అన్నట్టు ఎక్కడో ఎస్పీ ఆఫీస్ కిందనో
ఎస్పీ ఆఫీస్ బ్యాక్ సైడ్ కలెక్టర్ ఆఫీస్ కింద ఉన్నట్టయితే చాలా మందికి భూములు ఇచ్చిండ్రు అక్కడ ఇవాళ ఈ సంఘాలకు ఆ సంఘాలకు అన్నింటికి భూములు ఇచ్చిండ్రు అవన్నీ ఏడునే నీళ్ళల్లో ఉన్నాయి ఆ భూములన్నీ కూడా ఇవాళ నీళ్ళలోనే ఉన్నాయి నీళ్ళు వస్తే వర్షాకాలం వస్తే ఆ భూములన్నీ కూడా నీళ్ళకే పోతాయి ఇవాళ మనకు అనుగుణంగా ఉండాలి ఏ కాలమైనా మనకి స్థలం ఉపయోగపడే మాదిరిగా ఉండాలి వారికి కాబట్టి దాని గురించి ఆలోచిస్తున్నారు వారికి నేను ఒక విజ్ఞప్తి ఏంటంటే నిజంగానే ఇది అనుగుణంగా లేకున్నట్టయితే మనకి ఇది అనుకూలించకపోయినట్టు క్రికెట్ స్టేడియానికి ఎవరు కూడా దీన్ని రేపు ఇంజనీర్లు వచ్చిన తర్వాత టెస్ట్ చేసినప్పుడు ఇది పనికిరాదు ఎందుకంటే వాళ్ళ కొలతలు ఉంటాయి కదా క్రికెట్ స్టేడియానికి కావాల్సిన పిచ్ నుంచి ఇక్కడ ఇటు నుంచి ఎంత ఉండాలి అటు నుంచి ఎంత ఉండాలి వెనక సైడ్ ఎంత ఉండాలి వాళ్ళే నిర్ణయిస్తారు వాళ్ళ కాబట్టి ఇవన్నీ నిర్ణయాల తర్వాత ఒక నిర్ణయానికి వారు కూడా వస్తారు అప్పుడు ఒకవేళ మార్పులు చేర్పులు అవసరమైతే తప్పకుండా తీసుకోవడం జరుగుతుంది నాకు తెలిసిన మేర వారు అన్నింటిని కూడా పరిశీలించిన తర్వాతనే ఈ నిర్ణయానికి వచ్చి ఈ స్థలము మనకు అందుబాటులో ఉంది దీన్ని ఇవ్వడం మనకు చాలా సులువు త్వరలోనే ఇవాళ ఎప్పుడో చేస్తాం ఏదో చేస్తామని చెప్పే బదులు ముందుగా ఉన్నంతలో మనం స్టార్ట్ చేసిన ఉత్తమం ప్రజలకు అందుబాటులోకి సౌకర్యాలు తీసుకురావడం వల్ల మనలో ఏదైతే నిర్వీర్యంగా పోతున్న శక్తి ఏదైతే ఉందో క్రీడా శక్తి స్ఫూర్తి ఏదైతే ఉందో అది నిర్వీర్యంగా పోతుంది దాన్ని మనం వెలికితీసి ఈ ప్రపంచానికి చాటి చెప్పాలి ఒకవైపు ధార్మిక క్షేత్రం ఇప్పుడు సీనన్న గారు అన్ని విధాలా కష్టపడి ధార్మిక క్షేత్రాన్ని అనేకమైన వేములవాడ ధార్మిక క్షేత్రం చేస్తుంది వాళ్ళ దాన్ని అదే మాదిరిగా ఆ మధ్యలో రావడానికి అనేకమైన గవర్నమెంట్ భూమి ఉంటే ఇంకా అనేకమైన సంస్థలు రావడానికి ఆస్కారం ఉంటుంది అక్కడ ప్రభుత్వ భూములకు దగ్గర ఆఫీసులకు దగ్గర ఉంటే అనేకమైన ప్రభుత్వ సంస్థలు కూడా వస్తాయి ఇవాళ కాబట్టి వాటికి కూడా ఉపయోగపడుతుంది ఇది వాగొడ్డు నుండి మంచిగా ప్రశాంతంగా ఉంటుంది ఇవాళ రేపు పొద్దుగాల బతుకమ్మ పండుగ ఆడుకోవడానికి కూడా ఇది కూడా ఇక్కడ కూడా బతుకమ్మలు ఆడుకోవచ్చు పట్టి ఉంటాం కదా దీన్ని బతుకమ్మలు ఆడుకోవచ్చు రేపు ఇక్కడ మళ్ళీ మనం దసరా పండుగ చేసుకోవచ్చు రేపు పొద్దుగాల వినాయక నిమజ్జనప్పుడు కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు అన్ని రకాలుగా ఆలోచించిన తర్వాతనే వారు ఈ నిర్ధారణకు వచ్చినట్టు నేను భావిస్తున్నా దయచేసి మీరు కూడా స్థలము సరిపోదన్నప్పుడు దీన్ని ఎవరం కూడా హర్షించం కానీ స్థలం సరిపోయినప్పుడు మనం అందరం కూడా సహృదయంతో దీనికి ఆమోదం తెలపాలని నేను అనుకుంటూ వారిని ఒకవేళ నిజంగానే అవసరం పడినప్పుడు దాని మార్పుల గురించి కూడా ఆలోచించినప్పుడు విజ్ఞప్తి. థ్యాంక్ యూ. అవకాశాలు ఈనాడు క్రీడాకారులకు ఒక క్రీడా మైదానాన్ని అందివ్వాలని చెప్పిన ఆలోచనతోటి మన మధ్యలోకి రావడం జరిగింది. వేదిక మీద ఇటీవల రాజన్న సిరిసిల్ల జిల్లాలో అనేక ప్రభుత్వ కార్యక్రమాలు అనేక ప్రైవేటు కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి క్రమంలో కానీ ఈ క్రీడలకు సంబంధించిన ఆటల పోటీలు జరిగి ముగింపు కార్యక్రమాలు బహుమతి ఉత్సవ కార్యక్రమాలు లేకపోతే క్రికెట్ క్రీడా ప్రారంభోత్సవాల సందర్భంగా మీ సన్నిధిలోకి వచ్చినప్పుడు మీ జూనియర్ కాలేజీలో ఆడుతున్నటువంటి సందర్భంలో ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. గత 10 సంవత్సరాలు ఆ ప్రభుత్వంలో ఎన్నో మార్లు అడిగినప్పటికీ కూడా క్రీడాకారుల కోసం క్రీడా మైదానాన్ని కేటాయించలేకపోయినరు. మీరు ప్రజాప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వంలో క్రీడలకు ప్రాముఖ్యతనిస్తూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసినారు. సీఎం కప్ను క్రీడా జ్యోతి అన్ని జిల్లాలకు తీసుకొచ్చిన క్రమంలో రాబో ఒలింపిక్లో కూడా తెలంగాణ నుంచి బంగారు పథకాలు తీసుకురావడం కోసం తెలంగాణ ఉన్నటువంటి క్రీడాకారులు సమాయత్తం చేసేటువంటి యత్నంలో ఈ ప్రభుత్వం ఉంది. కాబట్టి మీపై ఒక నమ్మకం ఉంది. మాకు క్రీడా మైదానం ఇవ్వాలని చెప్పని కోరినప్పుడు నాకు బాగా గుర్తు, వేదిక మీద పెద్దలందరం కూడా సభలో ఉన్నాం. మా వేములవాడలో కూడా ఇదే విధంగా అడుగుతూ ఉన్నారు. అక్కడ కూడా 5 ఎకరాలు క్రీడా మైదానానికి ఇవ్వాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారిని కోరి ఉన్నాను. ఇప్పుడు మీరు అడుగుతున్నారు కాబట్టి తప్పనిసరి ఒక నమ్మకం ఉంది. మీకు కూడా ఒక 5 ఎకరాల క్రికెట్ మైదాన స్థలాన్ని సిరిసిల్ల పట్టణం ఆనుకుని ఏర్పాటు చేస్తామని చెప్పి ఆ రోజు మాట ఇచ్చినాం. ఆ మాట ప్రకారం ముందుకు పోయే క్రమంలో సరే 8 ఎకరాలు 10 ఎకరాలు 20 ఎకరాలు ఇవ్వడానికి ఏం అభ్యర్థులే ప్రభుత్వానికి, కానీ సిరిసిల్లకు సుదూరం ఉంటే ఎవరు పోయే పరిస్థితి లేదు. మేము వేములవాడలో ప్రాక్టికల్గా చూసినాం. వేములవాడలో 8 ఎకరాలు ఒక దగ్గరికి ఇద్దామంటే ప్రాక్టికల్గా క్రికెట్ క్రీడామలు వచ్చి అన్న అంత దూరం మేము పోలేము, వేరే పట్టణానికి ఆడుకున్నట్టు ఇచ్చినట్టయితే బాగుంటుందని. అలాంటి ఇక్కడ సిరిసిల్ల పట్టణానికి ఆనుకున్నటువంటి ఇది ఒకవేళ మనం క్రికెట్ మైదానంగా మార్చుకున్నట్టయితే ఇందులోనే బతుకమ్మకు సంబంధించిన పండుగ వచ్చినప్పుడు ఆడుకోవచ్చు. ఈరోజు అనేక క్రీడా మైదానం లాల్ బహదూర్ స్టేడియంలో అనేక పండుగలు చేసుకుంటలేమా. లాల్ బహదూర్ స్టేడియం నడిబొడ్డు ఉన్నటువంటి హైదరాబాద్లో ప్రతి ప్రభుత్వ కార్యక్రమాన్ని కూడా నిర్వహించుకుంటున్నాం. ముందుగా ఇక్కడ క్రీడా మైదానాన్ని డెవలప్మెంట్ చేసిన తర్వాత ముందుగా మీకు ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా, క్రికెట్ ఆడడానికి ఉపయోగపడుతుందా లేదని చెప్పని ఆ క్రీడ
నైపుణ్యత ఉన్న ఇంజనీర్ల మీద వదిలిపెట్టండి. వాళ్ళు వచ్చి స్టేడియం పనికొస్తా అంటే తీసుకోండి. మీకు మీరుగా మనకు మనంగా ఈ విధంగా ఆ విధంగా అనేటువంటి దాని మీద ఆలోచనతో పోతే, ఒక మిత్రుడు అన్నాడు, గతంలో ఈయనపాయే నీ అచ్చని గీత ఆగరాదు అంటున్నాడు. అరే 10 ఏళ్ళు నువ్వు ఈయనపోతివి, మళ్ళీ నువ్వు ఇప్పుడు వచ్చేది ఉంది, ఎప్పుడు ఇస్తావు? అరే కోడిగుడ్డుకి ఈకలు మీరు నేను చెప్తున్నాను, కోడిగుడ్డుకు ఈకలు పీక విధంగా మీరు అధికారంలో 10 ఏళ్ళు ఇవ్వరు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ముందుగా చిచ్చే ప్రయత్నం చేస్తుంటే ఇక కొద్ది రోజులు అవుతాం మేము ఇవ్వమా? అసలు నువ్వు ఎక్కడొస్తావు అధికారంలో ఉంటున్నావు? ఈ అంశాలను తెలివి అనుకుందని అనుకుంటున్నారు. ఇవన్నీ విషయాలు మా దృష్టికి వస్తున్నాయి. మేము ఇచ్చిన మాట ప్రకారం సిరిసిల్ల పట్టణాన్ని కానుకున్నటువంటి ప్రాంతంలో మీకు ఇచ్చి ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పుడు కలెక్టర్ గారు చెప్పినట్టుగా మీ అంతర్గతంగా అనేక అంశాలు మాట్లాడుకుంటాం. అవన్నీ విషయాలు బయట చెప్పలేము. మేము ఒకటేసారి మీకు ఫంక్షన్లు ప్రైవేట్ మహేంద్రను కూడా ఇప్పుడు అన్న మనం అనుకున్న ప్రకారం జరిగేటట్టుందని వారితో కూడా మాట్లాడినాం. ప్రైవేట్ ఫంక్షన్లు కార్తీక్ చెప్పిన, రామలింగారెడ్డి ప్రైవేట్ మీరు అనుకున్నట్టుగా జరుగుతుందని. కానీ అన్ని అంశాలు లోతుగా చర్చించలేము కదా. అన్ని అంశాలు ఇప్పుడు వారు చెప్పారు, ఇక్కడికి చెక్ డ్యామ్ ఎత్తున క్రమంలో కరకట్ట నిర్మాణం చేయాలనుకుంటున్నామని. ఆ క్రమంలో ఇటు ఇబ్బంది కాకుండా చూడాలని చెప్పని ప్రయత్నం చేస్తారు. సరే ఇక్కడ ఒకరిద్దరు వచ్చి మా స్థలం అంటున్నారు. నిజంగా నిరుపేదలు బహుపేదలు ఈ భూమి మాది అని చెప్పిన వాళ్ళు ఉండుంటే తప్పనిసరిగా వాళ్ళకి ఈ భూభారత వస్తుంది. వాళ్ళకు కూడా నిజంగా ఈ భూమి పోయి ఉంటే నిరుపేదలు అయితే వాళ్ళకి భూమి లేకపోతే ఇచ్చే బాధ్యతలు కలెక్టర్ గారు తీసుకోమని ఈ సందర్భం కోరుతున్నాం. ఎవరికి మనం వాళ్ళు ఒకరు గుంజుకోవాల్సిన ఆలోచన మనకు లేదు. మా దగ్గర కూడా ఎవరైనా మాది అనిస్తే, ఇప్పుడు మా రుద్రంగిలో ఏటీసీ జూనియర్ కాలేజ్ తీసుకొని వస్తున్నాం. అక్కడ ఒక 2 ఎకరాలు పోతున్నది. వారికి ఇంకొకటి ఇస్తా అని చెప్పి మాట ఇచ్చినాం. మొత్తం గుంజుకునే పరిస్థితి చేస్తలేము రుద్రంగి ఏటీసీలు. అట్లనే ఇక్కడ కూడా అదే విధంగా ప్రయత్నం చేయడానికి కోసం భూభారత చట్టం వస్తుంది, అసైన్మెంట్ కమిటీ వస్తుంది, దానికి జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారు ఉంటారు. దయచేసి మనం దీన్ని క్రీడాభిమానుల కోసం, క్రీడాకారుల కోసం, ఒకవేళ నైపుణ్యత కలిగినటువంటి మీ క్రీడా మైదానాలు చూసినటువంటి వాళ్ళు వచ్చి సరిపోద్దని మాత్రం మీరు తీసుకుంటే మనకు బాగుంటుంది. లేదు మీరు నిజంగా రంజీలో ఆడిచ్చేటువంటి సందర్భం మీరు ఇస్తా అంటారు కదా, రేపు రంజీలో ఆటగాడు వచ్చిన తర్వాత ఈ సిరిసిల్ల నుంచి మనం చేసినట్టయితే ఇంకా మెరుగైన అప్పుడు సిరిసిల్ల పట్టణం పెరిగిపోతుంటే ఇంకా సరిపోలేంటే ఇంకో దగ్గర కూడా మనం మళ్ళీ మనం లాల్ బహదూర్ స్టేడియం నుంచి గచ్చిబౌలికి పోయినాం. గచ్చిబౌలి నుంచి ఇప్పుడు స్పోర్ట్స్ న్యూస్ 4th సిటీ వస్తూ 4th సిటీలో కూడా ఇంచుమించు 100 ఎకరాలు కేటాయించారు రేవంత్ రెడ్డి గారు. అంతర్జాతీయ ప్రమాణాలతో క్రీడా మైదానాలు తీసుకొస్తుండ్రు. అట్లా కూడా భవిష్యత్తులో మన సిరిసిల్లను కూడా ఇంకా ఉన్నతమైన స్థానాలకు వెళ్ళినప్పుడు ఇంకో దగ్గర కూడా మీరు అన్న 8 ఎకరాలు కానీ 10 ఎకరాలు కానీ తీసుకుందాం. ఇప్పుడు ఈ టౌన్కు దగ్గర ఉంది, సైకిల్ వేసుకొని రావచ్చు, నడిచి రావచ్చు, వాకింగ్ రావచ్చు, మంచి వాతావరణం. నేను ఇక్కడ సిరిసిల్ల పట్టణ ప్రముఖులు విజ్ఞప్తి చేస్తున్నా, ఇదేదో క్రీడా మైదానం క్రికెట్ వాళ్ళకి ఇస్తున్నారు, ఇది మనకి ఎట్లా బతుకమ్మ ఆడటానికి అని చెప్పాను, లేకపోతే ఇతరత్ర ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఈ క్రీడా మైదానం ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది కాబట్టి ప్రభుత్వ ప్రతి కార్యక్రమం ఇందులో చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదని చెప్పి సిరిసిల్ల పట్టణ ప్రముఖులకు నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, దీన్ని మీరు అనుమతి తీసుకునేది తప్పనిసరి 5 ఎకరాల స్థలం 6 ఎకరాల దాకా వెళ్ళడానికి అవకాశం ఉంది. మీకు 6 ఎకరాలు వద్దనుకుంటే 5 ఎకరాలు ఇస్తారు సార్, అంతే కదా. ఇంకో ఎకరం వేరే అంటే 5 ఎకరాలు అనుకున్న దాని ప్రకారం ఇంకా సార్ 6 ఎకరాలు అంటున్నాడు. 6 ఎకరాలు ఇవ్వడానికి కోసం కూడా కొలతలు వేసినా అంటుండు కాబట్టి ఇబ్బంది లేదు. 2000 మంది కూర్చుంటే సిటీ కూడా వస్తుందని చెప్పి అంటుండు. మనం కూర్చుందాం. ఏదైనా తొలి అడుగు కొంచెం ఇబ్బంది, 2వ అడుగు ఈజీ. ఆ విధంగా మొదటి అడుగు వేస్తున్నాం. మీరు అందరూ కూడా స్వాగతించి, ఎందుకంటే గతంలో మీరు కోరుకున్నది దక్కలే, ఇప్పుడు దక్కే క్రమంలో మళ్ళీ తొలి అనుమానాలు ఎందుకోండి అంటున్నాను. ఓకేనే ఈ ప్రభుత్వంది చాలా ప్రభుత్వానికి అదే కాబట్టి దీన్ని డెవలప్ చేస్తాం. క్రికెట్ సార్ అన్నట్టుగా ఆ బాల్ కాకుండా మంచి గట్టి బాల్ ఆడు ఫ్యూచర్ లేదా కాలేజ్ గ్రౌండ్ కదా పెద్దగా ఇది ఎక్కువ అంటే ప్రమాణ ప్రకారం సెంటర్లో కూడా మొల నాటు చుట్టూ తిరుగు కూడా ఇంకా మెరుగైనటువంటి కార్యక్రమాల్ని అమలు చేసుకుంటూ ముందుకు పోదాం.